రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తుందని తెలిపారు. ధాన్యం సేకరణకు రైస్ మిల్లర్లు ముందస్తుగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 48 గంటల్లోగా బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని, లేదంటే మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ నిలిపివేస్తామని మంత్రి హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కాకుండా ఈసారి వినూత్నంగా మీరు నేను అందరం ఈ జిల్లాలో ఉన్నవాళ్ళమే. గతంలో ధాన్యం సేకరణ ఏ విధంగా జరిగేదో మీకు తెలుసు. ఒకవేళ ధాన్యం సేకరణ జరిగితే 6 మాసాలు 7 మాసాలు కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈసారి ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పెట్టి జిల్లా యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది లేకుండా 100% ప్రతి ధాన్యం గింజ కొనాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా 6,50,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందులో ఈ రోజుకి 2,94,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ప్రొక్యూర్ చేశాం. ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు మనకి అలాట్మెంట్ అయి ఇంకొక 2-3 రోజుల్లో ప్రొక్యూర్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మిగతా ప్రొక్యూర్మెంట్ కూడా సిస్టమేటిక్గా జరగాలి. ఈ మధ్యలో పత్రికల్లో వచ్చినటువంటి విషయాలు కానీ, చాలామంది రైతులు ఇస్తున్నటువంటి విషయాలు కానీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా మిల్లర్స్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్